గురుగారు, సో పూజా ద్రవ్యాల విషయంలో మాకు అనుమానాలు ప్రత్యేకంగా ఏం లేవు. శివుడికి అన్నీ పెడతాం. అంటే విశిష్టత గురించి అడిగేసరికి ఆయన రెగ్యులర్ పూలు, తుమ్మి పూలు, జిల్లేడు పూలు, ఏకబిల్వం, 3 బిల్వాలు కలిగినవి అన్నీ చెప్పారు. చాలా ఆనందంగా ఉంది. బిల్వాల విషయంలో ఒక సందేహం అండి. బిల్వాలు ఏంటంటే ముందు రోజు శివుడికి పూజ చేసిన బిల్వాలు కడిగేసి మళ్ళీ మర్నాడు పెట్టడం పర్లేదు, పిడేయచ్చు, ఆ రూల్ శివుడికి వర్తించదు ఈ ఒక్క బిల్వాల విషయంలోనే అని చాలామంది అలా చేస్తూ ఉంటారు. అది శివరాత్రి నాడు చేయొచ్చా? శివరాత్రి రోజు అన్ని ఫ్రెష్వే పెడితే కరెక్ట్ కదా? మీరేమంటారు? అలాంటి మంచి ప్రశ్న వేశారు. చాలా చాలా సందేహమైనటువంటిది ఇది. చాలామంది కూడా అడుగుతుంటారు. కొన్నిటికి ప్రాధాన్యత ఉంది. అయితే ఏ విధంగా ప్రాధాన్యత సంతరించుకుందంటే, ఏ పదార్థము దొరకని సమయంలో, ఇప్పుడు మనము ఒక మనస్సంకల్పం చేసుకున్నాము. ఇప్పుడు నేను ఈ రోజున సంకల్పించుకున్నాను మనసులో, సహస్ర బిల్వదల అర్చన చేద్దామని నేను మనసులో సంకల్పించుకున్నాను. మరి ఆ రోజున నాకు ఏమైంది? మనస్సంకల్పము కొందరు ఫీల్ అవుతుంటారు. కొందరు, అయ్యో నేను ఇవాళ 1000 బిల్వదళాలు సమర్పించాలని నేను స్వామివారికి అనుకున్నాను, సమర్పించలేదు. ఒక 500 దొరికినాయి, ఇంకా 500 దొరకలేదు. కొందరు డిప్రెషన్లో వెళ్ళిపోతారు. అలాంటి వాళ్ళ కోసం ఈ సూచన. వేరే వాళ్ళకి అవసరం లేదు. ఇదంతా కూడా మంచి ఫేర్గా ఉండేవాళ్ళు, భగవంతుని చక్కగా ఫేర్గా ఉండే వాళ్ళకి అవసరం లేదు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే అవే బిల్వల దళాలని తీసేసి కడిగేసి చేసి స్వామివారికి పెడతాము అంటారు. సహస్రం సంపూర్ణమవుతుంది. కొన్ని సమయాలలోనే ఆ విధంగా చేయవచ్చు. ఆ మనస్సంకల్పం అనుకున్న వారి దగ్గరనే. మరి బిల్వదళం సమర్పించిన తర్వాత మళ్ళీ స్వామివారికి సమర్పించిన తర్వాత తీసిన తర్వాత అది నిర్మాల్యమే అయిపోతుంది. ఒక్కసారి స్వామివారి స్పర్శ తాకిన తర్వాత అదేమవుతుంది? నిర్మాల్యం, పనికిరాదు. ఇక అసలు కూడా పనికిరాదు. కొందరు ఏదో అనుకుంటుంటారు, ఖచ్చితంగా ఇలా చేయవచ్చును, బిల్వదళానికి తప్పు లేదు, తులసి దళానికి కూడా తప్పు లేదు, ఇలా చేయవచ్చును అని అంటారు. నిజం చెప్పవాలంటే భగవంతుడు సమర్పించిన తర్వాత అది తీసివేశామంటే అది నిర్మాల్యంతో సమానము. అలా పెట్టవలసిన అవసరము లేదు. కొందరు అలా చేస్తుంటారు. వారు మన సంకల్పాన్ని బట్టి వారు ఫీల్ అవుతుంటారు. అయ్యో దాన్ని సంపూర్ణం చేయాలని వాళ్ళు ఏదో డిప్రెషన్లో కొందరు లోన్ అవుతుంటారు. అలాంటి వారు ఏం చేస్తారంటే మళ్ళీ నీళ్ళలో కడిగేసి, అలాంటి వారు కొందరికి మేము చెప్తున్నాం, ఏమిలాంటి మీరు అంతా బాధపడుతున్నారు కదా, ఇవే బిల్వదళాన్ని కడిగేసి మళ్ళీ స్వామివారికి సమర్పించవచ్చండి, బిల్వదళానికి తప్పులేదని అని కొన్ని సందర్భాలలో, అన్ని సందర్భాలలో అక్కర్లేదు అది. కొన్ని సందర్భాలలో కొందరిని అక్కడ మనిషిని ప్రవర్తనను చూసి అని ఏ విధంగా ఒత్తిడికి గురవుతున్నాడు, ఏ విధంగా ఆలోచనలకు గురవుతున్నాడు అనే సందర్భాన్ని బట్టి ఆ విధంగా చెప్తాం కూడా మేము. కాబట్టి ఒక్కసారి ఏ భగవంతుడికైనా కానీ ఒకటి సమర్పించాము, అది తీసేసామంటే నిర్మాల్యంతో సమానమైనటువంటిది. కాబట్టి అలా చేయవలసిన అవసరం లేదు.